హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మన నెల్లూరు రుచులు. అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? నేను కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా బాగా చేసుకున్నాను. నేను ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతంకి బ్యాక్ డ్రాప్ నేనే స్వయంగా నా చేతులతో డెకరేట్ చేసుకుంటూ ఉంటాను. అంటే ఇంట్లో ఉండే కార్డ్‌బోర్డ్స్, థర్మాకోల్స్‌తోనే చేసుకుంటాను. పెద్దగా బయట నుంచి ఏమి ఎక్కువ తెచ్చుకోను. సో, ఈ సంవత్సరం కూడా అలాగే చేసుకున్నాను. ఈ సంవత్సరం చేసుకుంది ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఎలా స్టార్ట్ చేశాను, ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే నేను 10x10 ఫ్లెక్సీ ఇలా డిజైన్ చేపించుకున్నాను. ఆ ఫ్లెక్సీ డిజైన్ చేసుకొని నా దగ్గర ఆల్రెడీ ఇలా బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఉంది. ఆ స్టాండ్‌కి పైన బోల్ట్స్ వేసి ఇలా ఫిక్స్ చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ నేను క్లాత్స్ కానీ ఏదైనా పెట్టుకుంటాను. కానీ ఈసారి ఎందుకో ఇలా ఫ్లెక్సీ డిజైన్ చేసుకోవాలనిపించి ఇలా చేసుకున్నాను. మధ్యలో ముగ్గుకి ఎంటీ పెట్టకుండా ఫ్యూచర్‌లో ఎప్పుడైనా రీయూజ్ కోసం బాగుంటుంది ఇలా గోవులు అయితే డిజైన్ చేసుకున్నాను. ఇక ఆ ఫ్లెక్సీ పైన నా ఐడియా ఏంటంటే ఒక వింటేజ్ డోర్ పెట్టుకోవాలని నా ఐడియా. ఆ డోర్‌ని ఎలా చేయాలి అనేసి నేను నా దగ్గర ఫ్రిడ్జ్ పర్చేస్ చేసినప్పుడు ఫ్రిడ్జ్‌కి బాక్స్ వస్తుంది కదా, కార్డ్‌బోర్డ్ బాక్స్. ఆ బాక్స్‌ని ఓపెన్ చేసి ఇలాగా వర్టికల్‌గా పెట్టుకొని దానికి మొత్తం బ్రౌన్ పెయింట్ అయితే ఫస్ట్ పెయింట్ చేసేసాను. దాని తర్వాత ఇలా థర్మాకోల్ తీసుకొని థర్మాకోల్‌ని పొడవుగా ఇలాగ కట్ చేసుకున్నాను. ఒక 2 ఇంచెస్ పెట్టుకొని ఇలా కట్ చేసి పెట్టుకొని అవంతా డోర్ సైజ్ మన షేప్ ఎలా వస్తుందో అంటే స్క్వేర్ బాక్సెస్‌గా అయితే నేను ఇలా ఫెవికాల్ వేసి ఫస్ట్ స్టిక్ చేసుకున్నాను. మొత్తం ఇలాగా సైజెస్ అంటే నీట్‌గా మెజర్మెంట్స్ పెట్టుకుంటే మనకు కరెక్ట్‌గా ఈక్వల్‌గా ఈ బాక్సెస్ అన్నీ వస్తాయి కదా. సో, ఇలాగా ఫెవికల్ వేసేసి ఈ పెయింట్ ముందు వేసుకున్న బ్రౌన్ పెయింట్ మొత్తం డ్రై అయిన తర్వాత ఇలాగా ఈ థర్మాకోల్స్‌తో ఈ బాక్సెస్ అన్నీ రెడీ చేసేసుకున్నాను. సో, డోర్ లాగా అయితే రావాలి అనేసి నా ఐడియా. సో, ఇలా డోర్ రెడీ అయిన తర్వాత ఈ థర్మాకోల్స్ అన్నిటికి కూడా బ్రౌన్ కలర్ పెయింట్ అయితే వేసేసాను. సేమ్ ఈ థర్మాకోల్స్‌కి మాత్రం మనము ఫెవిక్రిల్ పెయింట్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. కార్డ్‌బోర్డ్‌కి మాత్రం నార్మల్ బయట దొరికే పెయింట్ షాప్‌లో దొరికేవి పెయింట్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఆ పెయింట్స్‌తో వేస్తే అదే నాకు చాలా పెద్ద లేట్ అయిపోయింది. ఎందుకంటే పెయింట్ షాప్స్ నుంచి తీసుకొని వచ్చిన పెయింట్స్ వేస్తే థర్మాకోల్ పైన డిజాల్వ్ అయిపోతున్నాయి. సో, అందుకని ఫెవిక్రిల్ చిన్న బాటిల్స్ తెచ్చుకొని వాటితో వేయడం చాలా లేట్ అయిపోయింది. ఇంకా సేమ్ కలర్స్ దొరకడం కూడా చాలా ప్రాసెస్ అయిపోయింది. సో, ఇలా ఫైనల్‌గా ఇలా బాక్సెస్ అన్నీ ఇలా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ ప్రతి స్క్వేర్ బాక్సెస్‌లో నాకు ఫ్లవర్స్ షేప్‌లో పెట్టడానికి ఇలా ఫ్లవర్స్‌ని అయితే నేను డ్రా చేసుకొని చార్ట్ మీద ఇలా కట్ చేసుకొని 2 ఫ్లవర్స్ 2 పెట్టేసి అంటించేసుకొని వాటి మీద గోల్డ్ కలర్ ఇలా పెయింట్ అయితే వేసేసుకున్నాను. ఇంకా వాటిపైన మనకు వింటేజ్ డోర్స్‌కి పైన ఇలా గుబ్బల్లాగా వస్తాయి కదా, వాటి కోసము మనకి ఇలా ఎగ్ ట్రేస్ వస్తాయి కదా, ఆ ట్రేస్‌కి ఇలా కట్ చేసుకున్నాను. వాటి పైన వచ్చిన హోల్స్ ఇట్లా వస్తాయి కదా, వాటిని కట్ చేసుకొని వాటికి కూడా గోల్డ్ కలర్ పెయింట్ వేసుకొని ఇలా ఫ్లవర్స్‌కి మధ్యలో పెట్టాను. అంటే కొంచెం మౌల్డ్స్ లాగా వచ్చేదానికి చాలా బాగా యూజ్ అయ్యాయి ఇవి ఎగ్ ట్రేస్‌వి. అవి కట్ చేసుకొని ఇలా ఫ్లవర్స్ అన్నిటి పైన పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నిటిని ఇలా స్క్వేర్స్ ఉన్నాయి కదా డోర్‌కి, ఆ స్క్వేర్స్ ఫెవికల్ వేసేసి ఇలా అన్నీ స్టిక్ చేసేసుకున్నాను. మొత్తం నాకు 28 వచ్చాయి. సో, 28 ఫ్లవర్స్ అన్నీ ఇలా చేసుకొని రెడీ చేసుకొని ఒక్కొక్క ఫ్లవర్‌ని ఒక్కొక్క స్క్వేర్ బాక్స్‌లో ఇలా అయితే మొత్తం స్టిక్ చేసేసుకున్నాను. సో, ఫైనల్‌గా నాకు డోర్ ఇలా రెడీ అయిపోయింది. ఇంకా ప్రతి జాయింట్స్ దగ్గర కూడా చిన్న రౌండ్‌గా కట్ చేసుకొని చార్ట్స్‌ని అంటించుకున్నాను. ఇక నాకు ఇంకొక ఐడియా ఏంటంటే ఇలా యాలీస్ అంటారు కదా, అంటే సౌత్ ఇండియాలో మన టెంపుల్స్ పిల్లర్స్ పైన ఉంటాయి. అంటే లయన్స్ ఉంటాయి. సో, అవి కట్ చేసుకొని వాటికి కూడా గోల్డ్ కలర్ పెయింట్ వేసుకున్నాను. నెక్స్ట్ ఈ వింటేజ్ డోర్‌కి నాకు ఇటువైపు, అటువైపు పిల్లర్స్ పెట్టుకోవాలనుకున్నాను. సో, ఆ పిల్లర్స్ కోసము ఆయిల్ బాక్సెస్ వస్తాయి కదా, అంటే పామ్ ఆయిల్ బాక్సెస్ వస్తాయి కదా, కార్డ్‌బోర్డ్ బాక్స్‌లు. ఆ బాక్స్‌లన్నీ ఇలా మొత్తం అంటించేసుకొని అంటే ఒక్కొక్క సైడ్ నాకు 7 బాక్సెస్ వచ్చాయి. ఆ బాక్స్ మొత్తం టేప్ ఏసి అంటించి వాటికి బ్రౌన్ కలర్ పెయింట్ ఏసి వాటి మీద ఇలా డిజైన్స్ అయితే డ్రా చేసుకున్నాం. గోల్డ్ కలర్‌తో ఇలా మొత్తం డిజైన్స్ డ్రా చేసుకున్నాం. సో, ఫస్ట్ ఇలా బ్యాక్ డ్రాప్ వేసుకున్న తర్వాత దీనికి డోర్ రెడీ చేసుకున్న డోర్‌నైతే మిడిల్‌లో పెట్టేసుకున్నాను. అంటే చుట్టూరు బార్డర్ ముగ్గొచ్చేలాగా మధ్యలో మాత్రం ఆ గోవుని కవర్ చేసేసి నేను ఇలా డోర్‌నైతే పెట్టేసుకున్నాను. ఆ డోర్‌ని ఫిక్స్ చేసేదానికి అంటే కార్డ్‌బోర్డ్ కదా, అది నిలవదు కదా. సో, ఫిక్స్ చేసుకునేదానికి కొంచెం బైండింగ్ వైర్‌తో ఆ కార్డ్‌బోర్డ్‌కి హోల్డ్ చేసి దాన్ని
పైన రాడ్ నుంచి పైకి వెనక్కి లాగేసి కొంచెం ట్విస్ట్ చేసి గట్టిగా అయితే కట్టేసాం. సో అప్పుడు నాకు ఆ డోరు స్ట్రైట్‌గా అలాగే నిలబడిపోయింది. సో, ఇంకా ఆ డోర్ అయితే నాకు రెడీ అయిపోయింది. సో, కింద కూడా నేను ఎక్స్‌ట్రా ఇలా పెట్టుకున్నా. ఎందుకంటే దాని మీద నేను టేబుల్ పెట్టినదానికి డోర్ అలాగే స్ట్రెయిట్‌గా నిలుస్తుందనేసి నేను పెట్టుకున్నాను. సో, దాని తర్వాత ఇటువైపు, అటువైపు పిల్లర్స్ కూడా పెట్టేసుకున్నాను. పిల్లర్స్ ఆల్రెడీ ఒక్కొక్క పిల్లర్ నాకు 7 బాక్సెస్ పట్టి వాటి మీద ఇలా బ్రౌన్ పెయింట్ చేసుకొని 2 వైపులా పిల్లర్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు పైన కూడా ఇలాగే ఇవి 8 బాక్సెస్ వచ్చాయి. వీటి మీద కూడా పెయింట్ చేసుకొని దాని మీద పెట్టేశాను. సో, నాకిప్పుడు చుట్టూరు పిల్లర్స్ మధ్యలో డోర్ లాగా నా ఐడియా అయితే ఇది ఇలా ఉండాలని సేమ్ ఎగ్జాక్ట్‌గా నాకు అలాగే కుదిరింది. ఇక యాలీస్ ట్రై చేశాను కదా! పెయింటింగ్ అంతా వేశాను కదా! నేనే డ్రా చేసి అవి కూడా ఇటువైపు, అటువైపు ఇవి ఎక్కువగా మన టెంపుల్స్‌లో చూడొచ్చు పిల్లర్స్ పైన ఉంటాయి. అవెందుకో నాకు పెట్టుకోవాలనిపించింది. సో, అటువైపు, ఇటువైపు ఆ పిల్లర్స్‌కి నేను అంటించేశాను. సో, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. మధ్యలో డోర్ చుట్టూరా ఇలాగొచ్చేసింది. సో, ఇప్పుడు పైన కొంచెం ఆ డోర్‌కి కొద్దిగా ప్లాస్టిక్ ఫ్లవర్స్ మాల ఉంటే అది పెట్టాను. సో, తర్వాత నేను ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాను అమ్మవారిని. శారీ అంతా కట్టేసి, సో, అమ్మవారిని తీసుకెళ్ళి ఆ డోర్‌కి ముందర పెట్టేశాను. సో, ఇలా అయితే నీట్‌గా అమ్మవారికి శారీ కట్టి, జ్యువెలరీ అంతా పెట్టేసి, పూలు అన్నీ పెట్టి నీట్‌గా రెడీ చేసి పెట్టుకున్నాను. సో, ఫైనల్ లుక్ అయితే మీరు చూసేయొచ్చు. అమ్మవారు ఎంత చక్కగా చాలా అందంగా అనిపిస్తున్నారు కదా! మొత్తం నగలు అన్నీ పెట్టేసిన తర్వాత అంటే నేను ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు పూజ ఇంకా కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. స్వామి వస్తారనంగా అప్పుడు ముందుగా ఇలాగంత అమ్మవారినంతా చీర కట్టేసి ఇలా నీట్‌గా అయితే పెట్టేసుకున్నాను. ఈ బ్యాక్ డ్రాప్స్ ఇవన్నీ మాత్రం నేను 1 వీక్ నుంచే చేసుకుంటూ ఉన్నాను. మీరు కూడా ట్రై చేయండి. మీకెవరికైనా నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఈజీగా ఓపికగా చేసుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది. ఇవి నచ్చితే ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి. మీకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో, అమ్మవారిని నీట్‌గా ఇలాగా అలంకరించేసుకున్నా. మీరు ఫైనల్ లుక్ చూసేయొచ్చు. ఎంత చక్కగా వచ్చిందో నేను అనుకున్నట్టు ఎగ్జాక్ట్‌గా వచ్చింది. ఆ మధ్యలో డోర్. నేను ఆ బ్యాక్ డ్రాప్‌కి వెనకాల గోవులు ఎందుకు వేయించుకున్నానంటే ఇప్పుడు ఈ డోర్ పెట్టేస్తాను కదా! ఫ్యూచర్‌లో నేనెప్పుడైనా ఇది ఫ్లెక్సీ యూజ్ చేసుకోవాలనుకుంటే ఆ డోర్ లేకుండా నేను యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ గోవులు ఉంటాయి కదా! నేను యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేను వెనకాల ఏదో ఒకటి వేయించాలి ఆ మధ్యలో గ్యాప్‌లో అనేసి నేను వేయించుకున్నా. ఇక ఇలా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పూజ చాలా బాగా జరిగింది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.